అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మరి సర్కారు వేయబోతున్నదట రైతులకు రైతు భరోసా పైకము. ఈ తేపనన్న అన్న టైంకు బరబ్బరే అందుకుంటుందా రైతులోకము? కాంగ్రెస్ సర్కారు పెట్టిన బ్రేక్ఫాస్ట్ స్కీము రెండో నాడే అయ్యిందట ఫెయిలు. మంచి టిఫిన్లు పెట్టకుండా రాష్ట్రంలో ఉత్తగానే అయిపోయిందట ఫూలు. పొన్నం సార్ను కావాలని బదనాం చేయ చూస్తుండ్రట కొందరు. నిప్పులేందే పొగ పుట్టది కదా అంటుర్రు ఇది ఇన్న కొందరు. హైదరాబాద్లో చెరువులు సాగు చేసే పని పెట్టుకుంటూ పోలీసుల పెబ్బ. వర్క్ మొత్తం అయినాక వానలతోని పబ్లిక్కు అయితే రాదు కదా దెబ్బ. అక్రమాస్తులు సంపాదించిండట భూముల శాఖల పనిచేసే నరహరి. తెలంగాణ ఏసీబీ అధికారులు ఆయన మీద పెట్టిండ్రట ప్రత్యేక గురి. వానకాలం పంటలు వేసేందుకు అన్నదాతలు దుక్కి దున్నే పని పెట్టుకుంటారు కదా. మొన్నటిదాకా ఐకేపీ సెంటర్ల పొంట అవస్థలు పడ్డ రైతులు ఇప్పుడు వానకాలం పంటలు వేసేందుకు సిద్ధమవుతురట. మరి సర్కారు పెట్టుబడి సాయం కింద వేసే రైతు భరోసా పైకం ఈ తేపనన్న యాళ్ళకి వేస్తుందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. మొన్నటి తేప యాసంగికి రైతు భరోసా పైకమే యాళ్ళకే వేయలేదు. అందులో కూడా 2 ఎకరాలున్న రైతులకు మాత్రమే వేసి చేతులు దులుపుకున్న చేయి సర్కారు ఇప్పుడు వానకాలం రైతు భరోసా పైకం విడుదల చేసేందుకు ఇషారా చేస్తుందట. మరి ఈ తేప పెట్టుబడి సాయం కింద పైకము ఎప్పుడు వేయబోతున్నది అంటే అటు వ్యవసాయ శాఖ ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే జూన్ నెల ఆఖరి వారం వరకు జమ చేసేందుకు ఇక మధ్య ఇస్తురట. అన్నదాతలకు పెట్టుబడి సాయంకు పనికొచ్చేటట్టు ప్లాన్ చేస్తురట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మొన్నటి తేప కూడా 9 రోజుల్లో 9 విడతల కింద పైకం వేస్తామని ఏతులక అంటిరి. 2 భారీ బహిరంగ సభలు పెట్టుకుంటే పేరుకు 2 సార్లు రైతు భరోసా పైకం విడుదల చేస్తిరి. మళ్ళా తతిమొల్ల ముచ్చటనేది ఇయకపోతిరి. ఈ వానాకాలము జూన్ నెలాఖరు వరకు విడుదల చేస్తామని అంటుర్రు. కానీ ఈ తేప ఎన్ని విడతలు అంటారు సారు? విడతలు మాత్రం పెట్టకుర్రి. ఒకటే పారి గుండుగుత్త లెక్క చేస్తే లాగోడు ఖర్చులకు రైతులకు ఏ పరిశాన్ ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి సర్కారు పనితనం ఎట్లున్నదంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నదట. పేరుకు ప్రజాప్రభుత్వం అనుకుంటా సర్కారు బడిల బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీము సురువు చేసింది కదా. 2వ రోజే బడి పిల్లలకు బాగాలేని టిఫిన్లు పెట్టిందట. మరి వాళ్లకు సర్కారు చక్కటి సరుకులు పంపలేదా, వండేటోళ్ళే కావాలని అట్లా వండి పెట్టిర్రా? అరుచుకుందాం పారి. రాజ్భవన్ సర్కారు బల్లే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కింద పాలు లేకుంటే రాగి జావా, ఇడ్లీ, సాంబారు పెట్టవలసి ఉంటే అవి కాకుండా పూరీలు పెట్టిరట. పెట్టినోళ్ళు పెట్టిండ్రు, ఏదైతేంది నాస్తానే కదా అని తిందామనుకుంటే ఆ పూరీలు మెత్తగలేవట. రౌతుల లెక్క గట్టిగా అప్పడాల లెక్క కరకర ఉండేసరికి పిల్లలు ఎవ్వరు కూడా తినకుండా పడేసిర్రట. మొదటి రోజు మలి సర్కారు బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ వచ్చి పిల్లలతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ స్కీము కొలాయించి పోగానే 2వ రోజే మెనూ మీద ఉన్నది కాకుండా వేరేది పెట్టిరట. అది కూడా చక్కదనం లేదని ఇప్పుడు చాలా మంది ఈ సర్కారు పనితనం ఇట్లనే ఉంటుందా? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ చదువుకునే పోరగాన్లకు శైలేని కూడు పెట్టేంత మార్పు వస్తుంది అనుకోలేదని కొందరు గరానికి వస్తుర్రు. అయ్యా మలి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాలు సారు, మీరు ఇగురంగా ఇళ్లకు వచ్చినట్టు ఈ స్కూళ్ళల్లా నాస్తా పెట్టి సర్కారు బడుల నశీవ మారుద్దామనుకుంటే కావాలని ఇట్లా ఎవరన్నా ఇగురం తక్కువ పనులు చేపిస్తుర్రా? అసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సంగతి చూడుండ్రి, చక్కటి టిఫిన్లు పెట్టుర్రి. ఇప్పుడన్నా ఫుడ్ పాయిజన్లు కాకుండా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొందరు కావాలనే కాంగ్రెస్ పార్టీని అందులో మినిస్టర్ గిరి ఎలుగబెడుతున్న బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను, గోదల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ను బదనాం చేస్తురట. అగో నిప్పులేందే పొగరాదు, నిందలేందే బదనాం మోపరు. అది సరేగాని ఇప్పుడు అట్లెవలంటారు బాలన్న ఏం కథనే అంటే అన్న మనిషినే తెచ్చిన చూడూరి. నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తాం. మేము కష్టపడి పెరిగొచ్చినాము. ఈయనరా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మేము జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవడు వేలెత్తి చూపెట్టే అవకాశం ఇయ్యం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి. రాజకీయాల నుంచి విడ్రా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నారు తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. అంతే సారు. అందుకే మంత్రి పదవులకు ఎక్కిన కాడ నుంచి మంచిగానే పక్కకు పైకం వేసుకుంటున్నట్టే ఉన్నారు కదా. అయినా ఏ లీడరు సుధపూస కాదు సారు. 10 ఏళ్ల పాలనలో కారు పార్టీ లీడర్లు మంచిగానే పబ్లిక్ సొమ్మును పక్కకు వేసుకున్నారని అంటుంటే ఇప్పుడు మీషై పార్టీ లీడర్లు ఎవరు ఊకుంటారు సారు? అయినా ఏ లీడర్ అయినా పైకం పక్కకు వేసుకునేదానికే, ఆస్తులు సంపాదించుకునేదానికే అధికారంలోకి వస్తారు. ఆ సంపాదనంతా ప్రజాసేవ ముసుగులనే సంపాదిస్తారు. మీదికి చూడ మీ లెక్క మాట్లాడతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మీటింగ్ పెట్టి చెప్పిండో లేదో గాని తెలంగాణ పోలీసు పెబ్బ సివి ఆనంద్ సార్ అయితే సీరియస్గా తీసుకొని పని చేస్తున్నట్టే ఉన్నాడు కదా. అగో ఇప్పుడు అంత ఎగురంతో అంత సీరియస్గా ఏం పని ముంగటేసుకునే బాలన్న అంటారా? మీరే చూడండి, చూసి ఏమంటారో కామెంట్లో పెట్టుండ్రి. చూసినరా, జిహెచ్ఎంసీ ఆఫీసర్లను హైడ్రా ఆఫీసర్లను ఎంటబెట్టుకుని తెలంగాణ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సార్ వాళ్ళ పోలీస్ ఆఫీసర్లను కూడా ఎంటబెట్టుకుని పోయి పట్టణంలో ఉన్న కొండాపూర్ణాల మల్కం చెరువు కాడున్న చుట్టుముట్టు జాగలను మొత్తం చూసిండట. వానలు పడితే వరదలు వచ్చి నాలాల్లో ఉన్న నీళ్లు మొత్తము గల్లుల పొంట వచ్చి ఇండ్లకు వచ్చేటట్టు ఇబ్బందులు ఉన్నాయా అని ఇట్లా మొత్తం కలెదిరిగి అరుచుకున్నాడట. అట్లనే పోలీసులు ఇప్పటి సంది 24 గంటలు వరదలు వచ్చే కాడ గద్దకాన్ని వేసి ఉండాలి. ఎప్పుడు ఏడ చిన్న తిప్పలు అనేది వచ్చినా కూడా గద్ద లెక్క ఆల్చం చెయ్యకుండా వెంటనే ఆడ అలిపోవాలి, బాధలు వాపే పని పెట్టుకోవాలని అనుకొచ్చిండట. అయ్యా పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సారు, మీరు మీ ప్రయత్నం మంచిగానే చేస్తున్నారు, మీ వంతు పని మీరు చేయవలసిందే కూడా. కానీ ఒక ముచ్చటేందంటే దూపైనప్పుడే బాయి తోడినట్టు అన్నట్టు ఆపది వస్తుంది వానలు పడతాయి అన్నప్పుడే కాకుండా వానకాలం రాకముందే ఎండాకాలంలోనే పనులు బిరబిర చేసి బాధలు వాపే పని పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు దినం ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. ఇప్పుడు వచ్చి ఇట్లా మీరు అడావిడి చేస్తుంటే ఎట్లున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకునేందుకు చూసినట్టే ఉన్నది. కాబట్టి ఈ తేప కూడా భాగ్యనగరం నీళ్లల్ల మునిగి బాధలు మునిపటోలనే ఎల్లదీస్తుంది. వచ్చే వానకాలం వర్కాలనన్నా ఎక్కడి నీళ్లు అక్కడనే ఇంకిపోయేటట్టు ఏర్పాట్లు చేస్తామని చెప్పిన సీఎం సార్ను కలిసి మీరే చెప్పుండ్రి సారు ఈ ముచ్చటంతా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ల డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సుంకరి నరహరికి ఆదాయంకు మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ ఆఫీసర్లు ఆయన ఇంట్లో సోదాలు చేసిరట. మరి అక్రమాస్తులు ఏమన్నా దొరికినాయా, లేకుంటే నరహరి సారు నలుగురు మెచ్చే పనే చేస్తుండా అంటే ఆయన గారి భాగవతం మనం కూడా ఇందాం పాన్రి. చూసినరా, కానొస్తున్న నోట్ల కుప్పలు మొత్తము నరహరి సారు ఇంట్లోనే దొరికినాయట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఏసీబీ ఆఫీసర్లు ఎంకులాడితే అచ్చరాల 13 కోట్ల రూపాయల చిల్లెర దాకా పైకం దొరికిందట. మార్కెట్ విలువ బట్టి చూస్తే అచ్చరాల 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువనే ఆస్తులు ఉన్నాయట. సర్వే ల్యాండ్ రికార్డుల డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసుకుంటా సాడుగా పైకం శాననే కూడబెట్టిండట. ఇట్లా ఒక పైకమే కాదు, సారుకు శాన దగ్గరలో జాగాలు, ప్లాట్లు, బంగ్లాలు, భవంతులు కూడా ఉన్నాయట. కిల కంటే ఎక్కువనే బంగారము 8 కిలోల దాకా ఎండి ఉన్నదట. ఇంటామె పేరు మీద 2 లాకర్లు కూడా ఉన్నాయట. మరి అవి ఇట్లా ఇంకేత పైకం ఉన్నదో తెలియదు. అందుకే ఏసీబీ ఆఫీసర్లు ఇట్లా నరహరి సారు ఇంటి మీదనే కాకుండా ఆయన చుట్టాలు పక్కాలు తెలిసినోళ్ళు బినామీల ఇండ్లల్లో కూడా సోదాలు చేసిర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు హైదరాబాదు చెరువులను కుంటలను కబ్జాలు చేస్తుండ్రని హైడ్రాను తీసుకొచ్చి సాగు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కంచెనే చేను మేసినట్టు ఇట్లా ప్రభుత్వంలో కొలువులు చేసేటోళ్ళే ప్రజల సొమ్మును లంచాల రూపంలో దినమరిగి కోట్లకు కోట్లు కూడబెడుతుర్రట. మీ మలి సర్కారుకు బుద్ధే ఉంటే ఏసీబీ ఆఫీసర్లకు ఇంకిన్ని అధికారాలు ఇచ్చి ఒక సర్కార్ల పనిచేసే ఆఫీసర్ల ఇళ్ల మీదనే కాదు రాజకీయ నాయకుల ఇండ్ల సోదాలు చేసి అక్రమాస్తులు మొత్తం బయట పెడితే అప్పుడు రాష్ట్రంలో ఉన్న పైకం మొత్తం బయటపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన బాకీలన్నీ గట్టంగా మీదికెళ్ళి బ్యాంకులకే బాకీలు ఇచ్చే స్థాయికి ప్రభుత్వం ఎదిగిపోతుంది. అట్లెందుకు మీకు ఆలోచన వస్తలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిజామాబాద్ కమలం పువ్వు పార్టీ లీడర్ కమ్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్తోని రాజకీయం అస్సలు చేయొద్దట. రాజకీయం చేసి చూసే ఎంపీ అయ్యేదాకా పోయిండట. ఇప్పుడు ఎంపీ సార్తోని ఎవ్వరు పాలిటిక్స్ చేసిర్రు. ఎందుకు అరవింద్ గారు అట్లా ఆముచ్చట ముంగటేసిండు అంటారా? ఏంది ఏం కథ అంటే ఆయన గారినే సీదా అడుగుదాం పారి. రాజకీయాలు చేయడానికి రాదు, రాజకీయాలు నాతో చేయలేడు. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. ఈయనరా ఎంపీ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఎంపీ అయినప్పుడు పార్లమెంట్ లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేయాలి. పక్కకు ఉండే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీ సార్ ఏ న్యూ బ్రీడే పర్ హై బ్రీడే అన్నాడు. కాబట్టి పార్టీలు గీటీలు చెప్పకు రాదు, అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్ కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో తెలియదు. జగిత్యాలకు వస్తుంది. జగిత్యాల రాజకీయాలు ఎట్లున్నాయో అట్లనే జనాలకు కూడా ఓ ముచ్చట చెప్పిండు. ఆ ముచ్చట కూడా మంచిగా నుండి జగిత్యాలకు వస్తుంది. సెలవు ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ నూతన పిహెచ్సి భవనము 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
అందరికి అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ ఇక్కడ రావడమే నేను 2 గంటలు లేట్ వచ్చిన మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ అదే పలికిమాలను యాప్ పెట్టినట్ట యూరియా కొన్నారా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చింది ఇప్పుడు. అయ్యా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, మీరు చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నది కానీ అన్నదాతలకు మీ సెంట్రల్ సర్కారు కూడా పంపే యూరియా బస్తాలు ఇచ్చే కాడికి కూడా రాష్ట్రానికి మీ కేంద్ర సర్కారు ఇస్తలేదట. మీరన్న ఇగురంతోనే మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తే మంచిగుంటది సార్. అట్లెందుకు ఆలోచన వస్తలేదు మీకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి గుడికాడ ఆషాఢ మాసం బోనాల పేరంటం పెట్టుకోబోతున్నారట. మరి ఆషాఢ మాసంలో అంగరంగ వైభోగంగా చేసే బోనాల జాతర ఎప్పుడు సురువు కాబోతున్నది. అమ్మవారికి బోనాలు ఎప్పుడు అప్పయెప్పబోతున్నారు. ఈ తేప రంగం ఎన్నడూ చేయబోతున్నారే బాలన్న అంటారా? ముచ్చటంతా చెప్తా పాండ్రి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం అయ్యవార్లు, అమ్మవారి ఉత్సవ కమిటీ పెబ్బలు అంతా కలిసిపోయి మాజీ మంత్రి కాము సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్కు ఇట్లా ఆషాఢ మాసం బోనాల పేరంటం పత్రిక చేతిలో పెట్టిరట. ఈ తేప ఆషాఢ మాసంలో మొదలు జూలై 19 తారీఖు నాడు ఘటాల ఊరేగింపుతోని బోనాల పండుగ సురువైతుంది. అట్లనే ఆగస్టు 2 తారీఖు నాడు ఉజ్జయిని అమ్మవారికి ఊరేగింపుగా బోనం సమర్పించుకోడు ఉంటుంది. అటెనక సిక్కి ఆగస్టు 3 తారీఖు నాడు రంగం భవిష్యవాణి ఉంటుంది అని ఇట్లా ఉత్సవ కమిటీ పెట్టుకున్న పత్రికను తీసుకుపోయి మాజీ మంత్రి చేతుల పెట్టి పండుగ ముచ్చట పబ్లిక్కు తెలిసేటట్టు చెప్పిర్రట. ఆషాఢ మాసం బోనాలు సురువైతున్నాయి. మరి పండుగల ఏర్పాట్లు సర్కారు చక్కదనంగా చేస్తుందా, ఏలుబడి చేస్తున్నట్టే చేస్తుందా అంటే ముంగటేరకైతుంది అంటురు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఏలుబడిలా రాష్ట్రంలో ఇప్పుడు స్కీములు అనేవి ఏం లేవట, మొత్తం స్కామ్లే నడుస్తున్నాయట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అంటుండు. ఆయనకు ఎట్లెరకాయే ఎవరు చెప్పిండ్రో ఏం కథనో ఆయన్నే అడుగుదాం పాండ్రి మంచిగా. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ ఇక సురువు చెయ్యండి మీ సుప్రభాతము. నేను హిట్లర్ వారసుల్ని, అందుకనే ఏజ్ పాలేసిన మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళని తిక్కలోళ్ళు, ఆ ఇజ్రాయల్ ఇరాన్ గంతంత ఖర్చులు పెట్టి గంట బాంబులేస్ కూడా కొట్టుకుంటున్నారు. నేను ఒక హైడ్రాన్ పెట్టి చూడు 8,000 ఇళ్ళు కూడా కొట్టినా వాళ్ళకంటే ఎక్కువ హిట్లర్ స్ఫూర్తిగా తీసుకొని ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు హిట్లర్ చచ్చిపోయిన కానించి హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పిన మూర్ఖుడు ఎవ్వడు కూడా లేడు. వాడు ఒక్కడే రేవంత్ రెడ్డి ప్రపంచంలో. అయ్యా మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా కేసీఆర్ సార్ చెప్తే ఈయనని ఆఫీసర్లకు నేను హిట్లర్ లెక్క అని మాజీ ముఖ్యమంత్రి సారు అది చేసిండు. అంటే మరి మీరు చెప్పే హిట్లర్ వేరు, మీ కేసీఆర్ సారు అన్న హిట్లర్ వేరా ఎట్లా? అయినా 10 ఏళ్ళు ఏలుబడి చేstiరి, తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తామని ఏతలకు అంటిరి. రాష్ట్రం బంగారం అయ్యిందో లేదో గాని మీ నాయకులు, మీ లీడర్లు, మీ కార్యకర్తలు మాత్రము బంగారి బతుకులు చేసుకుండ్రు. తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసిర్రు. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి షై పార్టీ లీడర్ల గురించి చమత్కారంగా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ అని చెప్పినట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కార్ నుంచి తెలివితోని తెలంగాణ రాష్ట్రానికి పెద్దెత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే అది ఒక పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊహం కేంద్ర మంత్రి కిషనాలు సారు చేయంగానేనట. ఉదికు వచ్చే పైకమే రాకుండా చేస్తుండని సీఎం యనుమల రేవంతాలు సారు ఎత్తి పొడుస్తుంటే అట్లెవలన్నారే బాలన్న అంటారా? ఇగో ఈనుండ్రి మీరే. ఈరోజు అన్ని రకాలుగా విఫలం చెంది ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ప్రతిదానికి అబద్ధాలు, ఆయనను కలిశారు. కేంద్ర మంత్రి అయినా ప్రతి ఒక్కరిని కలుస్తాడు, కేంద్రంలో ఉన్న పనులు చూసుకోవాలి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే, మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే. ఈయనరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. త్రిపులారీ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణకు. అయ్యా రాకేష్ రెడ్డి సారు, మరి మీరు చెప్పినట్టే పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ఊకం కేంద్ర మంత్రి కిషనాలు సారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్లే తాకత్కు మించి తండ్రాడుకుంటా తెలివితోని తెలంగాణకు పైకం పట్టుకొస్తుండ్రంటే మరి అదంతా ఏమైతున్నట్టు, అది ఏ గద్దలు ఎత్తుకపోతున్నట్టు అది కూడా ఎందుకో చెప్తలేరు. అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే మెట్రో ఫేజ్ 2 పనులకు కూడా పైకము విడుదల చేయమని చెప్పుండ్రి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ఖరాబైన ప్రాజెక్టును సాపు చేసే పని పెట్టుకోమనుండ్రి. తొర్రలు పర్రెలు మూపియ్యండ్రి. పల్లెల పంట సెంట్రల్ సర్కారు పైకంతోని పబ్లిక్కు పనికొచ్చే పనులు చెయ్యమని చెప్పుండ్రి. అట్లెందుకు చెప్తలేరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల పట్టణంలో ఓ పేరంటానికి పోయిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, ఎమ్మెల్యే సంజయ్ సార్ను చూసే దడుచుకొని పోయిండని అందరూ అంటుంటే ఆయనకు అంత సీన్ లేదని కమలం పువ్వు రిక్కకము ఎంపీ ధర్మపురి సారు అంటుండట.
బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళు కూడా ఎనుండ్రి ఇద్దరి నడమల మాటల గ్యారెడ్ ఎట్లున్నదో గమ్మతున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు, ఆయనకి లేదు, ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను వారిపోయేంత ఎక్కువ తక్కువ మాట్లాడితే దౌడ పనులు రాలగొడతాం. 2,400 మద్దతు ప్రకటించడం మరి ఎందుకు కొట్టలేదని అడుగుతారు కావచ్చు, వెళ్ళిపోయారు. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్ అంటుండు. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను. ఇదేం కన్ఫ్యూజన్ రా భయ్య, మాట్లాడి వెళ్ళేసి వచ్చిన. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పుకోలేని పరిస్థితి మీ ఎమ్మెల్యేగా. ఆయనకి భయపడతానండి. నేను కాదు, ఈ గొర్రెలు కూడా భయపడవు. తెలంగాణలో అటు పువ్వు పార్టీ ఇటు షై పార్టీ రాజకీయాలు ఇట్లున్నాక పబ్లిక్ ఎట్లా బాగుపడతారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాకొద్దు ఇంగ్లీష్ టీచరు మాకొద్దు జ్యోతి మేడం మాకొద్దు. అగో ఇప్పుడు ఇంగ్లీష్ చదువు చెప్పే టీచరు వద్దు అనేంత అంత పెద్ద తప్పు ఆ మేడం ఏం చేసిందే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, ఆ మేడం చేసిన పని మీకు కూడా సీదా తీసుకుపోయి చూపిస్తా, అప్పుడు ఏమంటారో కామెడీ పెట్టుర్రి. చూసినరా ఇంగ్లీష్ టీచర్ అయ్యి ఉండి హెచ్ఎం సీట్లా కూర్చొని ఎట్లా బొర్రుతుందో, ఇంకా మొత్తం చూడండి మేడం ఎట్లా చేస్తుందో. ఎవరి గురించి ఇన్నరా బడికి వచ్చిన మేడము చదువు చక్క చెప్పక ఊర్ల ముచ్చట ముంగట వేసుకొని లేనిపోని మాటలు అంటుందట. మరి ఇంగ్లీష్ మేడం ఎందుకు ఇట్లా చేస్తుంది? చిన్న మెదడు చిత్కి పెద్ద మెదడు దొబ్బిందా అంటే ఆ ఊరి సర్పంచ్ ముచ్చటేందో మంచిగా చెప్పుకుంటూ వస్తుండు. ఈనుండ్రి హెడ్ మాస్టర్ గారు బుక్కులు పంచుదామంటే అనేసరికి నేను హై స్కూల్ రావడం జరిగింది. నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్ల సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి, ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి, ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఈయనరా సర్కారు పెట్టిన జనగణనకు పోయినప్పుడు ఇంగ్లీష్ మేడం ఇంట్లో ఎవ్వరు లేనిది చూసి కొందరు పిల్లలతోని మీ అయ్యవాళ్ళు వీళ్ళేనా, మీరు వీళ్ళకే పుట్టినరా అని అనరాని మాటలు అన్నదట. అట్లెందుకు మాట్లాడినరు మేడం అని అడిగేదందుకు వస్తే బడిలో మొత్తం ఇట్లా నవ్వుకుంటా ఆగమాగం చేసిందట. అయితే మేడంకు మానసిక రుగ్మత ఇట్లా ఉన్నట్టున్నది, మేము చెక్కింగులు చేపిస్తామని తోటి టీచర్లు ఆడికొచ్చిన పోలీసులు అనేసరికి అప్పుడు పబ్లిక్ సల్లబడ్డారట, లేకుంటే సపరిచటో లేనట. అయినా ఇన్ని దినాలు ఇంగ్లీష్ మేడం పిల్లలకు ఏం పాఠాలు చెప్పింది? పాఠాలు చెప్పమంటే ఇట్లా పిల్లలతోని కూడా ఇట్లనే చేసిందా అంటే ఏమో పోన్రి. ఇంగ్లీష్ మేడం కాబట్టి ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇట్లా మాట్లాడుతుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉన్నోడు ఉండేడిస్తే లేనోడు లేకేడిచిండట అన్నట్టే ఉన్నది కదా హైదరాబాద్ పట్టణంలో కొందరి పని చూస్తుంటే. ఉదకు పట్టణంలో కొన్ని కాలనీళ్ళ తాగేదందుకు సుక్క నీళ్ళు వస్తలేవని కొందరు బాధపడుతుంటే, కొందరేమో వచ్చిన నీళ్లను మొత్తము భయం లేని కోడి బాధ అట్లా గుడ్డు పెట్టింది అన్నట్టు భయం లేకుండా బాధ అట్లకి ఇడిచిపెడుతున్నారట కదా. ఇక ముచ్చట చూడు ఎట్లున్నదో కథ. బంజారా హిల్స్లున్న ఆనందనగర్ కాలనీలో ఓ ఇంటి ఆయన ఇట్లా జలమండలి నీళ్లను మొత్తం ట్యాంకుకి ఎక్కించిండట. ట్యాంకు పొంగిపోతుంటే కూడా పట్టించుకోకుండా ఉండేసరికి ఆ నీళ్లు మొత్తం వాడకట్టుల రోడ్డు మీదకి వచ్చినాయట. అడుదెక్కికెళ్ళిపోతున్న జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు ఖైరతాబాద్ దిక్కు నీళ్ల బాధలు అరుచుకొని పోతుంటే ఆనందనగర్ల నీళ్లు మొత్తం ఆగమాగం బయటకు ఓబుడు చూసి వెంటనే ఆ ఇంటి ఆయనకు నోటీసులు పంపి నీళ్లు దండగ చేస్తున్న ఈయనకు దండగ వేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. అందుకే నీళ్ల ఆఫీసర్లు పోయి నీళ్లను మొత్తం ఖరాబు చేసినందుకు అచ్చరాల 10,000 రూపాయల ఫైన్ వేసిర్రట. ఇట్లా నీళ్లను ఎవ్వరు ఖరాబు చేయొద్దు, అవసరం ఉన్న కాడికి వాడుకోవాలి, కానీ అడ్డగోలుగా నీళ్లు ఖరాబు చేస్తే ఏమన్నట్టు. అందుకే ఇట్లా జుర్మాను చేసుడే కాదు, చట్టం ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని అనుకొచ్చిర్రట. అయ్యా జలమండలి అధికారులారా, నీళ్లు ఉత్తగానే పాడు చేస్తుండ్రని దండుగలు మంచిగానే చేస్తుర్రు. మీ వాటర్ బోర్డులో ముచ్చటేంది సారు? వాళ్ళు పంపే నీళ్లు కొన్ని కాలనీలకు యాళ్ళకు అందక ప్రజలు దూపా అంటుర్రట. అట్లా గోసపెడుతున్న మీ వాళ్ళకు కూడా ఎన్ని దండగలు వేయాలనో ఎన్ని ఫైన్లు వేయాలనో మీరు చెప్తేనే బాగుంటది. కానూన్ అంటే అందరికీ ఒక్క తీరుగానే ఉండాలి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇదో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చలు నుంచి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని